ఈరోజు మనం ఇంతగా హ్యాపీగా ఉన్నామంటే కారణం రోహిత్ శర్మ 17 సంవత్సరాల తర్వాత రీసెంట్గా 3 నెలల అయిపోయింది టీ20 వరల్డ్ కప్ గెలిచాము. అతనైతే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడైతే బంగ్లా సిరీస్ని అయితే చిత్తుగా చేశారు. మాస్టర్ ప్లాన్ గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ అని చెప్పాలి. ఇప్పుడైతే నాకైతే చాలా బాధగా ఉంది. ఇప్పుడైతే టీ20 సిరీస్ ఆడడు, ఇంకా టెస్ట్ అండ్ ఓడిఎస్ ఆడతాడు. ఇంకా సిరీస్ అయిపోయిన తర్వాత ముంబైకి రోహిత్ శర్మ చేరుకున్నాడు. ఫ్యాన్స్ అయితే చాలా క్రేజీ అని చెప్పాలి. ఎందుకంటే అతని కోసం ఎగబడుతున్నారు, అతని కోసం డిమాండింగ్ చేస్తున్నారు. ఏమని అంటే, నువ్వు 2027 వరకు ఆడాలి, మన టీమిండియాకి ఇంకో కప్పు తేవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అతని రికార్డు మామూలుగా లేదు. ఐపీఎల్లో 5 ట్రోఫీలు తెచ్చి పెట్టాడు ముంబై ఇండియన్స్కి. అలానే ఇండియాకి తేవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని చెప్పాలి. ఎంసీఏ ప్రెసిడెంట్ రోహిత్ పవార్ కూడా చెప్పాడు, నువ్వు నోక వరల్డ్ కప్ ఆడి టీమిండియాకి తేవాలని నేను కూడా ఆశిస్తున్నాను, ఇంకా ఫ్యాన్స్ కూడానే డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా రోహిత్ అయితే మామూలుగా జస్ట్ స్మైల్ ఇచ్చాడు అంతే. ఇంకా మాట్లాడుతూ, నాకైతే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను టీ20 వరల్డ్ కప్ గెలిచాను అందుకు చెప్పాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, థమ్స్అప్ బటను ఒత్తండి. లైక్ చేసుకుంటే ఈ వీడియో కనీసం 50 ఆర్ 100 మందికి చేరుతుందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఏం వీడియో చేయాలో మళ్ళీ చేస్తాను. ఈ రెస్పాన్స్ బట్టే నేను వీడియో చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.